చరిత్రలో ఎన్నడూ. పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. సార్, ఇరాన్కి ఇజ్రాయెల్ అండ్ యుఎస్తో శత్రుత్వం కొత్తేమీ కాదు కదా, మరి ఎందుకు ఇప్పుడు అంత అగ్రెసివ్గా యుద్ధం చేస్తూ ఉన్నాయి అండ్ ఇంత తీవ్రమైన కఠిన వైఖరి ట్రంప్ ఎందుకు తీసుకుంటూ ఉన్నారు? ఒకటి కారణం, ఇరాన్ తన కంటెంపరీ హిస్టరీలో వీకెస్ట్ పాయింట్లో ఇరాన్ ఉంది. ఈ వీకెస్ట్ పాయింట్లోనే కొట్టాలి అన్నది లక్ష్యం. ఎందుకంటే అమెరికా కూడా తెలుసు ఇరాన్ ఇప్పుడు న్యూక్లియర్ బాంబ్ తయారు చేసుకోవడం లేదు అని. అమెరికాకు తెలుసు అంటే నేను చెప్పేది కాదు. డైరెక్టర్ అమెరికన్ నేషనల్ ఇంటెలిజెన్స్ తులసి గబార్డ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి, మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది. తులసి గబార్డ్ ఆన్ ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అని నిన్న కూడా చూపెట్టాం మేడం. ఏమంటోంది ఆమె, ఇరాన్ న్యూక్లియర్ బాంబు వైపుగా వెళ్ళడం లేదు, వెళ్ళకూడదని గతంలో అయతుల్లా ఖమేనీ ఇచ్చిన ఆదేశం ఇంకా అలాగే ఉంది. ఇది అమెరికన్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ తులసి గబార్డ్ చెప్పిన మాట. ఎందుకంటే ఇరాన్ అణుబాంబు తయారు చేయడం లేదని నేనేం సర్టిఫికేట్ ఇవ్వను. ఇరాన్ అణుబాంబు తయారు చేయడం ప్రపంచానికి ప్రమాదకరం, అందులో అనుమానమే లేదు. ఆ మాటకొస్తే ఇరాన్ దగ్గర అణుబాంబు ఉండడం కన్నా పాకిస్తాన్ దగ్గర అణుబాంబు ఉంటే ప్రపంచానికి మరింత ప్రమాదకరం. ఎందుకంటే అణుబాంబు బిన్ లాడెన్ లాంటి వాళ్ళు దొరికిపోతుంది. భారతదేశానికి మరింత ప్రమాదకరం పాకిస్తాన్ చేతుల అణుబాంబు ఉంటే. అందువల్ల అణుబాంబులు ఎక్కడున్నా ప్రమాదకరం, అందులో ఇరాన్ దగ్గరున్న ప్రమాదకరం. ఎందుకంటే అక్కడ ఒక మతవాద ప్రభుత్వం ఉంది, ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్ లేదు. అందులో పాకిస్తాన్ లాంటి ఒక తీవ్రవాదాన్ని ప్రోత్సహించే దేశం చేతిలో ఉంటే ఇంకెక్కువ ప్రమాదకరం. అందువల్ల ఇరాన్ అణుబాంబు ప్రమాదకరం కాదని అనడం లేదు, ఇరాన్ దగ్గర అణుబాంబు లేదని చెప్పే అధికారం నాకు లేదు. కానీ అమెరికా డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ అంటే అమెరికాకు ఉన్న నిఘా సమాచారం ఇంటెలిజెన్స్ ఇన్పుట్ ప్రపంచంలో ఎవరికీ ఉండదు. ఎందుకంటే ద మోస్ట్ పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అమెరికాది. అలాంటి అమెరికా ఇంటెలిజెన్స్ వ్యవస్థకు నాయకత్వం వహిస్తున్న తులసి గబార్డ్ చెప్తోంది అసలు ఇరాన్ అణుబాంబు తయారు చేయడం లేదు అని. ట్రంప్ ఏమంటాడు, ఐ డోంట్ కేర్ అంటాడు. హౌ కెన్ యు సే ఐ డోంట్ కేర్? నీ దేశ డైరెక్టర్ నేషనల్ ఇంటెలిజెన్స్ చెప్తుంటే ఒక దేశ ప్రెసిడెంట్ ఐ డోంట్ కేర్ అంటే మరి ఆమె పైన చర్యలు తీసుకోలే. ఆమె చెప్పింది మార్చిలో, ఇవాళ మనం జూన్లో ఉన్నాం. అదే నిజం కాకపోతే ఇక్కడ ఫైర్డ్ తులసి గబార్డ్. ఎందుకంటే ట్రంప్ ఈజ్ నోన్ టు ఫైర్ ఎవ్రీబడి, ఇంక్లూడింగ్ తన బడీ అయిన ఇలాన్ మస్క్ని ఫైర్ చేశాడు. అందువల్ల ఇవాళ ఐ డోంట్ కేర్ అంటే యూ మే నాట్ కేర్ బట్ ద వరల్డ్ కేర్స్. అమెరికన్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ చెప్పిందని వరల్డ్ కేర్స్ కదా. సో అందువల్ల అణుబాంబు పేరు కోసమే ఇరాన్ పైన ఇప్పుడు అటాక్ చేస్తున్నారన్నది అమెరికా ఇజ్రాయెల్ చెప్తున్న నరేటివ్. అంటే అణుబాంబు తయారీకి ఇరాన్ దగ్గరగా వచ్చింది, అందుకొరకు మేము ఇప్పుడు అటాక్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇదే వాదన సద్దాం హుస్సేన్ చంపేటప్పుడు కూడా చెప్పారు. సద్దాం హుస్సేన్ చంపి దశాబ్దాలు గడిచిన ఇరాక్ దగ్గర ఎక్కడ అణుబాంబు ఉంది అని ఇంతవరకు చూపెట్టలేదు. అంటే వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ WMD ఇవి సద్దాం హుస్సేన్ తయారు చేస్తున్నాడు. సద్దాం హుస్సేన్ నాయకత్వంలో ఇరాక్ దగ్గర ఈ జన విధ్వంసక ఆయుధాలు అంటే అణుబాంబులు ఇవి ఉంటే ప్రమాదకరం, అందుకే మేము జోక్యం చేసుకుని సద్దాం హుస్సేన్ చంపేస్తామని అమెరికా చంపేసింది. మరి ఇప్పటి వరకు ఆ జన విధ్వంసక ఆయుధం ఒక్కటి చూపెట్టలేదు. అందువల్ల అణుబాంబు తయారు చేస్తుంది అనే కారణం మీదనే ఇరాన్ పైన అమెరికా అటాక్ చేస్తుందా అనే ప్రశ్నకు నేను ఇచ్చిన ఈ 2 ఉదాహరణలు. కానీ మరి ఎందుకు చేస్తోంది, ఇప్పుడు ఎందుకు ఈ స్థాయిలో విరుచుకుపడుతోంది? అసలు యుద్ధాలే చేయనన్న ట్రంప్ తానే యుద్ధంలో ఎందుకు దిగుతానంటున్నాడు? దానికి కారణం ఏంటి అంటే ఇరాన్ అనేది వీకెస్ట్ పాయింట్లో ఉంది. ఇరాన్ ఇజ్రాయెల్కు శత్రువు, అమెరికాకు శత్రువు. ఇరాన్ ఎందుకు వీకెస్ట్ పాయింట్లో ఉంది? ఇరాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత, అసంతృప్తి ఉంది. మనము చూసాం హిజాబ్ సరిగా ధరించలేదని కారణాన ఒక అమ్మాయిని తీసుకెళ్ళి పోలీస్ కస్టడీలో చంపేస్తే ఇరాన్ పురవీధుల్లో వేలాది మంది ఇరాన్ లాంటి నిరంకుశ దేశంలో ఆ మతోన్మాద వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజలు రోడ్డు మీదకి వచ్చి పెద్ద ఎత్తున పోరాడారు. అందువల్ల ఇరాన్లో ఉన్న ఇస్లామిక్ రెజీమ్ మోస్ట్ అన్పాపులర్ స్టేజ్లో ఈరోజు ఉంది. ఇది మొదటి కారణం. అందుకే మీరు గమనించండి, ఇజ్రాయిల్ అమెరికాలు డైరెక్ట్గా ఇరాన్ పీపుల్కు కాల్ చేస్తున్నారు, పిలిపిస్తున్నారు,
మీ ప్రభుత్వాన్ని మీరు కూల్చుకోండి, ఈ ప్రభుత్వం వల్ల మీకు నష్టమే అని. రెండవది, అమెరికా విధించిన శాంక్షన్స్ వల్ల, ముఖ్యంగా 2018లో ఇరాన్తో అమెరికా కుదుర్చుకున్న న్యూక్లియర్ డీల్ నుంచి ట్రంప్ విత్డ్రా అయిన తర్వాత ట్రంప్ పెద్ద ఎత్తున శాంక్షన్స్ విధించాడు. బైడెన్ ప్రభుత్వం దాన్ని కొనసాగించింది. ఈ ఆంక్షల వల్ల ఇరానియన్ ఎకానమీ భయంకరంగా దెబ్బతింది. ఇరాన్ తన చమురు ఎగుమతులు కూడా చేసుకోలేకపోతుంది. ఉదాహరణకు ఈ శాంక్షన్స్కు ముందు ఇండియా ఇంపోర్ట్ చేసుకునే ముడి చమురులో 10% ఇరాన్ నుంచి చేసుకునేది, ఇప్పుడు అది 0కి పడిపోయింది. అందువల్ల ఇరాన్ ఎకనామిక్గా క్రిపుల్ అయి ఉంది కనుక అది ఎక్కువ కాలం వార్ నడపలేని దుస్థితిలో ఉంది. ఇది రెండవది. మూడవది, ఇరాన్కున్న యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటారు. అంటే ఇరాన్ ఇప్పటిదాకా ఇజ్రాయెల్తో కానీ ఇజ్రాయెల్ వెనకాలన్న అమెరికా ఉన్నా కూడా ఎందుకు పోరాడగలిగిందంటే తన శక్తితో పాటు తన ప్రాక్సీ శక్తితో పోరాడింది. ఆ ప్రాక్సీస్ గాజాలో హమస్, హిజ్బుల్లా లెబనాన్లో, యమన్లో హుతీలు, సిరియాలో బషర్ అల్ అసద్ ప్రభుత్వం, ఇరాక్లో షియా మిలీషియా, వీళ్ళందరూ కూడా చరిత్రలో ఎన్నడూ లేని బలహీన స్థాయికి పడిపోయారు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. హిజ్బుల్లా అసద్ నస్రుల్లా చనిపోయాడు, ఇస్మాయిల్ హనై చనిపోయాడు, యాహ్యా అలీ చనిపోయాడు, అందరూ దెబ్బతిన్నారు. సిరియాలో బషర్ ప్రభుత్వం కూడా పడిపోయింది. సో ఓవరాల్గా జియో పొలిటికల్ ఎన్విరాన్మెంట్ ఇరాన్కు అత్యంత బలహీనమైన స్థాయిలో ఉంది. నాలుగవది, ఇతర దేశాలు ఎవరైనా సపోర్ట్గా వస్తారా అని. అమెరికా మద్దతు ఇజ్రాయెల్కి ఉంది, ఇరాన్కు మాటల మద్దతు రష్యా నుంచి ఉంది, చైనా నుంచి ఉంది. కానీ చైనా ఇరాన్కు మద్దతుగా యుద్ధ భూమిలోకి దిగుతుందా? ఇంతవరకు చైనా హిస్టరీ తీసుకుంటే మీరు చైనా మద్దతు ఇవ్వడం ఉంది. ఇటీవల ఇండియా పాక్ కాన్ఫ్లిక్ట్లో కూడా పాకిస్తాన్కు మద్దతు ఇచ్చిన మాట నిజం, మొదటి నుంచి పాకిస్తాన్కు ఆర్మ్స్ సప్లై చేసిన మాట నిజం. కానీ చైనా ప్రత్యక్షంగా ప్రపంచంలో అమెరికా లాగా ఎక్కడో యుద్ధం జరిగితే వెళ్ళి పాల్గొన్న సందర్భాలు లేవు. అందువల్ల చైనా డిప్లొమాటిక్ సపోర్ట్ ఇవ్వచ్చు, మెటీరియల్ సపోర్ట్ ఇవ్వచ్చు, కానీ ఇరాన్కు అండగా, అంటే ఇజ్రాయెల్కి అండగా అమెరికా దిగినంతగా ఇరాన్కు అండగా చైనా దిగే అవకాశమే లేదు. ఇక రష్యా చైనా కన్నా ఇరాన్కు మంచి మిత్ర దేశం. రష్యాకు ఇరాన్కు మధ్య మిలిటరీ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ కూడా ఉంది, కానీ అందులో సెల్ఫ్ డిఫెన్స్, మ్యూచువల్ డిఫెన్స్ అన్న క్లాజ్ లేదు. మిలిటరీ పార్ట్నర్షిప్ అంటే ఆయుధాలు సప్లై చేయడము ఇతరత్ర, కానీ మ్యూచువల్ డిఫెన్స్ ఇప్పుడు నాటోలో ఉంటుంది. అది మ్యూచువల్ డిఫెన్స్. నాటో ఏ సభ్య దేశం పైన దాడి జరిగినా మిగతా సభ్య దేశాలన్నీ కూడా తమపైనే దాడి జరిగినట్టుగా భావిస్తారు. అలాంటి అగ్రిమెంట్ రష్యాకు ఇరాన్కి లేదు. ఇలా ఇరాన్కి ఇవాళ ప్రత్యక్షంగా రష్యా వచ్చి సహాయపడే పరిస్థితిలో రష్యా లేదు. ఆల్రెడీ ఇరాన్ రష్యన్ మేడ్ యుద్ధ విమానాలు ఉన్నాయి, రష్యన్ మేడ్ ఎయిర్ డిఫెన్స్ ఉంది. కానీ ఇవాళ S-400 లాంటి ఆధునిక ఎయిర్ డిఫెన్స్ ఇవ్వడమో, సుకోయ్ లాంటి యుద్ధ విమానాలు ఇచ్చే పరిస్థితిలో రష్యా లేదు. ఎందుకు లేదు అంటే రష్యా ఉక్రెయిన్ వార్లో పీకల దాకా దిగి ఉంది. దానికి ఉదాహరణే సిరియాలో తన అనుకూల బషర్ అల్ అసద్ ప్రభుత్వం పడిపోతుంటే తన వ్యతిరేక మిలిటెంట్ శక్తులు అధికారాన్ని చేజిక్కించుకుంటున్న రష్యా ప్రేక్షక పాత్ర వహించాల్సి వచ్చింది. బషర్ ప్రభుత్వానికి సేఫ్ ప్యాసేజ్ ఇచ్చి మాస్కోలో తన మిత్రుడైన బషర్కు తలదాచుకునే అవకాశం ఇచ్చాడు పుటిన్ తప్ప, బషర్ ప్రభుత్వాన్ని కాపాడటానికి మీరు బషర్ ప్రభుత్వ వ్యతిరేక మిలిటెంట్లతో పోరాడటానికి మిలిటరీగా రష్యా దిగలేదు. అంతకుముందు ఒక 11-12 years క్రితం అనుకుంటాను సివిల్ వార్ మొదలైనప్పుడు అప్పుడే బషర్ ప్రభుత్వం పడిపోయి, థ్యాంక్స్ టు ద రష్యన్ సపోర్ట్ బషర్ ప్రభుత్వం నిలబడ్డది ఆ రోజు. కానీ ఈరోజు రష్యా కంప్లీట్గా ప్రేక్షక పాత్ర పోషించింది. దానికి కారణం సిరియాలో బషర్ ప్రభుత్వం ఉండాలని రష్యా ఖచ్చితంగా కోరిక లెక్క కాదు, కానీ ఉక్రెయిన్ వార్ కారణాన రష్యా మిలిటరీ స్ట్రెయిన్ అయ్యి, రిసోర్సెస్ స్ట్రెయిన్ అయి ఉన్నాయి. అందువల్ల ఇవాళ ఇరాన్కు ప్రత్యక్షంగా వెళ్ళి రష్యా రంగంలో దిగి సహకరించే పరిస్థితి లేదు. అంటే ఆర్థికంగాను, రాజకీయంగాను, వ్యూహాత్మకంగాను కూడా, అంటే బోత్ పొలిటికల్లీ, ఎకనామికల్లీ అండ్ జియో పొలిటికల్లీ, స్ట్రాటజికల్లీ కూడా ఇరాన్ రెజీమ్, ఇరాన్లో ఉన్న ఇస్లామిక్ రెజీమ్ చరిత్రలో ఎన్నడూ లేని వీక్ పాయింట్లో ఉంది.
అందుకే ఇప్పుడు కొడితే ఇరాన్ను పూర్తిగా దెబ్బతీయవచ్చు అన్నది అమెరికా ఇజ్రాయెల్ లక్ష్యం. అందుకే శాంతి దూత అయిన